ప్రైవేట్ పాఠశాలల మోజుతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు విద్యార్థులు. ఒకప్పుడు ఆ పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. స్టూడెంట్స్ లేక ఆ స్కూల్ వెలవెలబోతోంది. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలింది. ఆ స్టూడెంట్కు చదువు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయుల్ని నియమించారు. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుంది? ఎందుకు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థిని 4వ తరగతి చదువుతుంది. ఎంతో ఉత్సాహంగా పాఠశాల బ్యాగ్ను భుజాన వేసుకుని స్కూల్కు వెళ్తుంది. కానీ మిగతా విద్యార్థులు మాత్రం పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్కు వెళ్తున్నారు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళ్లాడే స్కూల్ ఇప్పుడు కళావిహీనంగా మారింది. ఒక్కరే టీచర్, ఒక్కరే స్టూడెంట్, అన్ని క్లాసులు ఆమె చెబుతుంది. విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం 12,84,000 ఖర్చు చేసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకునే సౌలభ్యముంది. అయితే ఆ స్కూల్లో జాయిన్ అయ్యేందుకు విద్యార్థులు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. అటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే గ్రామానికి చెందిన ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతుంది. ఈ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్ను నియమించింది. ఆమెకు నెలవారీ జీతం 1,1167 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఖర్చు 12 నెలలకు 12,14,000 అవుతుంది. ఒక్క విద్యార్థినికి మధ్యాహ్న భోజనం వంట వండేందుకు వంట మనిషికి నెలకు 3,000 చొప్పున చెల్లిస్తుంది. అంటే 10 నెలలకు 30,000 రూపాయలన్నమాట. I am from 4th class, UPS Narapanenipalli. Today I am very much honored to say a few words about Pandit Jawaharlal Nehru. Can you guess the importance of this day? Yes, today is November 14 and we are all celebrating Children's Day in the commemoration of Nehruji's birthday. Nehruji was not only an eminent freedom fighter but also he was our first Indian Prime Minister. He loves roses and children, so children used to call him as Raja with lots of affection. He wrote a great book called Discovery of India when he was imprisoned for freedom fight. Now I am saluting this great leader on behalf of all the children. Thank you. Jai Hind. ఇక పారిశుద్ధ కార్మికురాలికి నెలకు 3,000 చొప్పున 10 నెలలకు 30,000 రూపాయలు చెల్లిస్తున్నారు. స్కూల్ మెయింటైన్ గ్రాంట్ కింద 5,000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో 5,000 మంజూరు చేస్తుంది. టోటల్గా ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం దాదాపు 12 లక్షలకు పైగా ఖర్చు చేస్తోంది. అయితే ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయురాలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మొదట్లో నేను వచ్చినప్పుడు కొద్దిగా స్ట్రెంగ్త్ ఉండేది, అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. నేను వచ్చిన ఇయర్ 6 మెంబర్స్ 7th క్లాస్ వెళ్ళిపోవడం తర్వాత 6th 7th పూర్తిగా లేకుండా పోయినాయండి. తర్వాత ప్రైమరీ క్లాసెస్ ఉన్నాయి. 4th క్లాస్ రాగానే పిల్లలు గురుకులాలు అని వెళ్తున్నారండి. మొదట్లో మా అంతటా మేము వాళ్ళని మంచి స్కూల్లో ఎకనామిక్ కండిషన్స్ ప్రకారం వాళ్ళని పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళు వెళ్తామని తల్లిదండ్రులు ఎక్కువ కంపెల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ మండలంలో ప్రతి చోట ప్రతి స్కూల్ నుంచి కనీసం 2 పిల్లలు గురుకులాలకు వెళ్ళిపోతున్నారండి. అది చాలా మైనస్ అవుతుంది మా స్కూల్స్కి. అంటే మా చెట్టు చిన్న కొమ్మని నరుక్కున్నట్టుగా చేసుకున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక స్కూల్ నుంచి అయితే కనీసం ఒక 40 మంది పిల్లలు వెళ్ళిపోతుంటారు ప్రతి సంవత్సరం. ముందు జాయిన్ అవుతారు, ఆ ఇయర్ ముందు జాయిన్ అవుతారు, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారండి. అంటే ఎగ్జామ్ రాసి సీట్స్ తెచ్చుకొని అంత చేసి అంత చదివించిన తర్వాత ఫిల్టర్ క్యాండిడేట్స్ మాత్రమే మిగులుతున్నారు. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కలిసిమెలిసి సంతోషంగా ఇంతకు ముందులాగా ఉండగలిగితే చాలా బాగుంటాయి గవర్నమెంట్ స్కూల్స్. కూడా గ్రాంట్స్ రిలీజ్ చేసి వాటర్ ఫెసిలిటీ ఒకటి, రన్నింగ్ వాటర్ ఒకటి ఇచ్చారండి, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, రెనోవేషన్ కోసం చాలా ఫండ్స్ రిలీజ్ చేసి అన్ని మొత్తానికి టోటల్గా ప్రతి స్కూల్కి ఫండ్ రిలీజ్ చేసి బాగా మెయిన్గా ఏమేం కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ కల్పించింది.
ఒక్క విద్యార్థికి లక్షలు ఖర్చు చేసి చదివించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక్క విద్యార్థిని విద్య కోసం లక్షలు ఖర్చు చేయడం ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చైనాలో ఓ విద్యార్థిని కోసం అక్కడ ప్రభుత్వం రైలునే నడిపిందని, నారపనేనిపల్లి పాఠశాలలో ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పు ఏమీ లేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని చెబుతున్నారు స్థానికులు.